అమరావతి రాజధాని ఒకప్పుడు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే పాయింట్ అయితే రేజ్ చేసింది వైసీపీ. అంటే నిజంగా ఇందులో ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారా? లేదు అంటే కొత్త దారి ఏమన్నా ఎంచుతున్నారా? అంటే 29 గ్రామాలకే గనక పరిమితం అయితే ముందు నుంచి అదొక మున్సిపాలిటీగా మారుతుంది. ఒకప్పుడు దాన్ని ఇంటర్నేషనల్‌గా చేస్తామని అన్నారు అనేది. అంటే ఇక్కడ ఎక్కడో క్లారిటీ అయితే మిస్ అవుతుంది. నిజంగా బాబు గారి మదిలో ఆలోచన ఏంటి? ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ మొదలు పెడుతున్న నేపథ్యంలో ఒక భారీ స్థాయిలో చేయాలని అనుకుంటే అమరావతి రాజధానిని 29 గ్రామాలకి పరిమితం చేయకపోతే అక్కడ రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా! రైతులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకప్పుడు మా గ్రామాలనే అభివృద్ధి చేస్తామన్నారు అనేది. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారా? లేదంటే ఇంకో ఆలోచన ఏదైనా ఉందా? ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ మరొక దాదాపు ఒక 20,000 ఎకరాలకు పైగా రెండో విడత భూ సమీకరణ అయితే మొదలైంది అనేది. అంటే ముందు ఒక 30,000 పైగా ఎకరాలు తీసుకున్నారు. 29 గ్రామాలని అప్పట్లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు సింగపూర్‌కి సంబంధించి. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయా? కొత్త ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? లేదంటే ప్రిపేర్ చేస్తున్నారా ఆ ప్రాంత ప్రజలను గాని, రైతులను గాని? అతి సర్వత్ర జేత్ అంటారు. అతి ప్రచారం కొంప ముంచింది. ఇప్పుడు వాస్తవాలలోకి వచ్చారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ జరగదు అంటే అమాయకత్వం. జరుగుతుంది. జరగాలి అంటే ఫస్ట్ ఒక రూపం రావాలి. ముందు అమరావతిలో వరద నీటి మళ్లింపు జరగాలి. ఆ కాలువలు పూర్తి కావాలి. ఆ తర్వాత అక్కడ మునగదు, అక్కడ నిండదు అని తేలాలి. ఇంకోటి, అక్కడ భూగర్భ జలాలు అధికం. 20 అడుగులు తవ్వితే ఖచ్చితంగా బావే వస్తుంది. అంటే నీళ్లు ఊరతుంటాయి. అలాంటి చోట్ల 40 అంతస్తుల భవనాలు కట్టడం కష్టం. దానికి తోడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. బయట మీరు విజయవాడలోనో గుంటూరులోనో కట్టేటటువంటి బిల్డింగ్కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇక్కడ 3 రెట్లు అవుతుంది. ఎందుకని? అక్కడ నీళ్లు 15 అడుగులు 10-15 అడుగులకే నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి, ఊరుతుంటాయి కాబట్టి. దానికి తోడు ఇప్పుడు ఈ వాటర్ మునిగే ప్రదేశాలలో గవక్కన కన్స్ట్రక్షన్స్ రారు. అవన్నీ సెటరైట్ కావడానికి ఈ టర్మ్లో అవుతుంది. ఈ టర్మ్ చాలదు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ కడతారు. ఇప్పటిదాకా విజయవాడ, గుంటూరులో అద్దెలకు తీసుకున్న భవనాల్లో కడుతున్నవన్నీ కూడా తీసుకొచ్చి అమరావతిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అవి నడుస్తున్నాయి. ఇంక్లూడింగ్ బ్యాంక్స్, ఎల్ఐసి, ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లాంటివన్నీ కూడా అక్కడికే తీసుకుని వస్తారు. ఇవన్నిటితో పాటుగా ఏదైతే మినిస్టర్స్ క్వార్టర్స్, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్లు ఇవి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి పూర్తి చేస్తారు. అట్లాగే సెక్రటేరియట్, హైకోర్టు, ఆ తర్వాత అసెంబ్లీ ఇవి ఇప్పట్లో పూర్తి కావు. కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతాయి. మేబీ ఒక 20%, 30%, 40% వరకు అవ్వచ్చు. అది కూడా సీరియస్ ఎఫర్ట్ పెడితే. ఇది వాస్తవ రూపం. ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ పూర్తయితే అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు రావాలి. దాంతోపాటు విజయవాడ, గుంటూరుని కలుపుతా తీర్మానం రావాలి. అది వచ్చేదాకా కూడా అమరావతికి గ్యారంటీ లేదు. అమరావతిలో ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏదయ్యా అంటే, రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు. జగన్ ఉన్నప్పుడు కాదు. జగన్ ఉన్నప్పుడు రాజధాని ఏది అన్నారు? హైదరాబాద్. ఆ రోజున ఉమ్మడిగా 10 సంవత్సరాలు రాజధానిగా ఉంది. 2024 జూన్ 2వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదే. 2024 జూన్ 2 తర్వాత ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రాజధాని లేదు. ఈ రోజు వరకు మనం నోటిఫై చేయలేదు. వాళ్ళు అమరావతిలో జేఏసీనే కదా అడిగింది, మీరు అర్జెంటుగా చట్టం చేయండి బాబు అని చెప్పేసి. అది చెయ్యకపోతే గ్యారంటీ లేదు. కానీ ఆ 29 గ్రామాల రైతులు విజయవాడ, గుంటూరుని కలపటానికి ఒప్పుకోవట్లేదు. అలా కలపకపోతే ఇది పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ అన్నది స్వయంగా చంద్రబాబు గారే చెప్పుకొచ్చినటువంటి మాట. ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి అన్నటువంటిది అమాయకత్వం. హైదరాబాద్ నేను బాగు చేశాను, మైక్రోసాఫ్ట్ని నేను తెచ్చిపెట్టాను అంటే మైక్రోసాఫ్ట్ వచ్చి ఉండొచ్చు. ఉట్టి మైక్రోసాఫ్ట్ వల్లనే మిగతా అన్నీ రాలేదు. హైదరాబాద్ అనేది ఒక పెద్ద నగరం కాబట్టి అక్కడికి రావడానికి ఒప్పుకుంది. ఆ విషయంలో ఒప్పుకోవాలి. ఇప్పుడు గూగుల్ విశాఖ రావడానికి ఒప్పుకుంది కానీ అమరావతి రావడానికి ఒప్పుకోలేదే. కాగ్నిజెంట్ విశాఖ రావడానికి ఒప్పుకుంది కానీ అమరావతి రావడానికి ఒప్పుకోలేదే. టీసీఎస్ వైజాగ్ రావడానికి ఒప్పుకుంది కానీ అమరావతి కావడానికి ఒప్పుకోలేదే. కాబట్టి మనం నా వలనే నేనే అనేటటువంటి మాట నుంచి వదిలేసి నగరము, సదుపాయము దాని ఆధారంగానే ఉంటాయి. అది మనం ప్రోత్సహిస్తున్నాం అన్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ రోజున.
అమరావతి గ్రోత్ అన్నటువంటిది నేను గతంలో కూడా చెప్తా వచ్చా, 50 నుంచి 70 ఏళ్లకి మంగళగిరి, గుంటూరు, విజయవాడ అన్న స్థాయికి వెళ్తుంది. ఆ తర్వాతకి ఎన్నేళ్లకి హైదరాబాద్ వెళ్తుందో చెప్పలేం. ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమస్య ఏమవుతున్నదంటే, నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తున్నా, ఆడవాళ్ళ యొక్క ఆలోచన ఆధారంగా అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అది మనం అర్థం చేసుకోలేకపోతే మన అమాయకత్వం, మన తెలివి తక్కువతనం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎక్కడోళ్ళు కావాలని కోరుకుంటుంది? ఒక పల్లెటూళ్ళలో, ఒక పట్టణంలో, ఒక నగరంలో ఉన్న అమ్మాయి. అంటే హైదరాబాద్ అబ్బాయి కావాలి, చెన్నై అబ్బాయి కావాలా, లేకపోతే దాని పేరేంటిది బెంగళూరు అబ్బాయి కావాలా, లేదంటే విదేశాల అబ్బాయి కావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ ఉద్యోగం చేయాలని యంగ్స్టర్స్ ఎందుకు కోరుకుంటారు? నెంబర్ 1. అట్లాగే నా బిడ్డ అంటే ఒక ఆడపిల్లని పెంచిన తల్లి తండ్రి తమ బిడ్డ తమ కళ్ళెదురుగుండా ఉండాలని కోరుకోవట్లేదు. పక్కన ఉన్నటువంటి షాపులో వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేయట్లా, పంతులు గారికి ఇచ్చి పెళ్లి చేయట్లా, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయట్లా. ప్రైవేట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళే చేయాలనుకుంటే ఆ ప్రధాన నగరాల్లో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు ఇక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధపడతారా? ఇక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధపడకపోతే మన మానవ వనరులు అక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ముంబై, గుర్గావ్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళలో 100కి 20% మంది మన ఆంధ్ర వాళ్ళే. వాళ్ళందరూ ఇక్కడికి ఉద్యోగాలు చేయడానికి రావాలి అంటే ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ తమ అల్లుళ్ళని, తమ కొడుకుల్ని ఉంచుకోవడానికి ఇక్కడ తల్లిదండ్రులు సిద్ధపడాలి. మా అమ్మ నాన్నల దగ్గర, మా అత్త మామల దగ్గర ఉండడానికి వీళ్ళు సిద్ధపడాలి. అది అమరావతి చుట్టుపక్కల అయి ఉండాలి, మళ్ళీ అది విశాఖ కాకుండా అయి ఉండాలి. ఇదంతా జరగాలంటే సాధ్యమా? ఏదైతే డెవలప్ అయిన ప్రాంతానికి వెళ్ళాలనుకునే వాడికి డెవలప్ అవుతూ ఉన్న ప్రాంతానికైనా ఓకే, కానీ డెవలప్ అవుతుందిలే అనుకుని వెళ్ళడం సాధ్యమా? దీని చుట్టూనే అమరావతి డిపెండ్ అయ్యింది. ఫస్ట్ మన మోటివేషనల్ సిస్టమ్ మారాలా. చంద్రబాబు గారు చెప్తున్నారు చూడండి, మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కానండి, పెళ్ళిళ్ళు తొందరగా చేసుకోండి, మీ జీవితాలకు అది ముఖ్యం అని ఎందుకు చెబుతున్నారు? రాష్ట్రపు విజన్ అని. అదే చంద్రబాబు గారు ఈ మొక్క కూడా చెప్పాలి, లోకేష్ గారు కూడా ఈ మొక్క కూడా చెప్పాలి. అమ్మా మీరు హైదరాబాద్ అబ్బాయికి కాదమ్మా, మన గుంటూరు అబ్బాయికి ఇచ్చేయమ్మా, మన అనంతపురం అబ్బాయికి ఇచ్చేయమ్మా, మన కర్నూలు అబ్బాయికి ఇచ్చేయమ్మా, కడప అబ్బాయికి ఇచ్చేయమ్మా, మన పిల్లల్ని హైదరాబాద్కి అట్లా పంపించద్దు, ఇక్కడే ఉంచండి అని చెప్పాలి. అలా చెప్పాలంటే ఇక్కడ కంపెనీలు రావాలి. విత్తు ముందా, చెట్టు ముందా, గొడ్డు ముందా, కోడి ముందా లాంటిది. నువ్వు కంపెనీ వచ్చి ఇక్కడ ఉద్యోగం వస్తే ఇట్లా చెప్పచ్చు. కానీ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్తుంటే ఇక్కడ కంపెనీ ఎందుకు పెట్టుకుంటాడు? ఇదో సమస్య. కాబట్టి అమరావతి అన్నటువంటి దానికి తోడు జగన్ ఉన్న టైంలో, జగన్ రాకముందు 3 కోట్లు 4 కోట్లు ఉండేది. ఆ 29 గ్రామాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎకరం. ఆ తర్వాత జగన్ దిగిపోయి, జగన్ అధికారంలోకి వచ్చాక 40 లక్షలకి 50 లక్షలకి పడిపోయింది. కొనేవాడు కరువు అయ్యాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 నుంచి 4 కోట్లు మళ్ళీ ధర పలుకుతోంది బాబు సర్కార్ వచ్చాక. కానీ కొనేవాడు కరువు అయ్యాడు. రిజిస్ట్రేషన్ లేవు, భూమి లేదు. నాట్ ఓన్లీ అమరావతి, విజయవాడ, గుంటూరులో కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడన్నా భూమి ఉందంటే విశాఖపట్నంలో మాత్రమే ఉంది. దీనికి కారణం నేను చెప్పినట్టు మన జీవన విధానపు ఆలోచన ధోరణిలో మార్పు. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది. కానీ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి సార్? నిజంగా మీరు అన్నట్టు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడితే అప్పటి వరకు వీళ్ళు ఎదురు చూడాల్సిందేనా, ఈ ఆందోళన చెందాల్సిందేనా? ఆందోళన ఏముంది? ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే రేట్ ఎక్కువ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆ రోజుల్లో 4 లక్షలు 10 లక్షలు, ఇప్పటికీ 50 లక్షలకి, కోటి రూపాయలకి కొంటారు గ్యారంటీ. 50 లక్షలకి, కోటికి కొంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే సహజసిద్ధమైన మానవుడి మనస్తత్వం. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నది విజయవాడలో 27.5 లక్షలకు, 27.5, దాంతో పైన అన్ని కలిపితే 29 లక్షలు పడింది. 2012-13లో కొన్నా నేను హౌసింగ్ లోన్తో ఇల్లు. ఆ రోజున దగ్గర 80 లక్షల లోన్ ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధమైంది. కానీ నేను రేపు పొద్దున ఉద్యోగం మానేసే రోజునికి కట్టగలిగే స్థితిలో ఉండాలి కదా అని చెప్పేసి నేను 29 లక్షల రూపాయల్లో కొన్నాను నేను ఇల్లు. ఆ తర్వాత 65 లక్షల దాకా వెళ్ళింది ఇంటి వాల్యూ ఆ ఏరియాలో. ఇప్పటికి కూడా అక్కడ 65-70 లక్షలు ఇంటి వాల్యూ. కానీ పాత ఇంటి వాల్యూ ఎంత వస్తుంది? స్థలం వాల్యూ వాళ్ళ 25 లక్షలు ఉంది. 25 ఏంటి ఇప్పుడు 35 లక్షల దాకా ఉంది. కానీ ఇవాళ రోజు నేను 45 లక్షలకు అమ్మేద్దాం అనుకుంటున్నా, కొనేవాళ్ళు లేడు. 65 లక్షలకి అమ్మాలన్నటువంటిది ఇంట్లో వాళ్ళు అంటుకుంటారు.
ఎందుకని అంత దాకా వెళ్ళింది కాబట్టి. కానీ కొనేవాడేడి 45కే కొనేవాడు అన్నప్పుడు 65కి ఎందుకు కొంటాడు? 45 కొనేవాడు ఆలోచన ఏముంటది? 45కి అన్నప్పుడు ఇది పాతిల్లు కదా అంటాడు. 65 లక్షల కొత్త ఇల్లు అన్నప్పుడు అంత పెట్టేం కొంటాంలే అంటాడు. బేసిక్ విజయవాడలో నట్టుంటే అమరావతిలోకి వచ్చి ఏం చేయాలా? విజయవాడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ. ఇప్పుడు ఇవాళ ఎక్కడో ఎందుకండి, బాబు గారి కుటుంబం ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ బాబు గారు, లోకేష్ గారు ఆ లింగంనేని గెస్ట్ హౌస్లో ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మరి? మిగతా ఎమ్మెల్యేల కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎంపీల కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఇల్లు ఉంది. అమరావతిలో ఇల్లు ఏమైనా కట్టుకున్నారు ఈ 11 ఏళ్లలో? 2015 నుంచి అనుకున్నారు కదా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంతమంది అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు చెప్పండి? తెలుగుదేశం ఎంపీలు ఎంతమంది కట్టుకున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఎంతమంది కట్టుకున్నారు? తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు ఎంతమంది కట్టుకున్నారు? వాళ్లే కట్టుకున్నప్పుడు ఇంకోటి ఎవడు ఎట్లా కట్టుకుంటాడు అక్కడ? అలా ఇల్లు కట్టుకోకపోతే జనం ఎక్కడి నుంచి వస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ నేను బార్ అసోసియేషన్లో కూడా సభ్యుడిని, హైకోర్టులో లాయర్గా కూడా నాకు ఇది ఉంది, కార్డు ఉంది. నేను దాంట్లో పర్మనెంట్ మెంబర్ని కూడా. నేను ఇప్పుడు ఒక లాయర్గా అక్కడ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా. నేను అనుకుంది ఏంటంటే అక్కడే ఒక ఆఫీస్ పెట్టుకుని ఇటు ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అనుకున్నా. నేను ఆంధ్రాకు వచ్చేసేటటువంటి సందర్భంలో ఇవన్నీ అనుకునే వచ్చా. తెరా చూస్తే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హైకోర్టు దగ్గర చూడండి, బోల్డ్ అనే బిల్డింగ్లు ఉంటాయి, బోర్డులు పెట్టి, లాయర్ల బోర్డులు పెట్టేసి. అవన్నీ ప్రైవేట్ ఇయ్యే కదా, ప్రభుత్వానికి కాదు కదా. ఇప్పుడు అమరావతిలో ఈ హైకోర్టు దగ్గర నేను ఒక ఆఫీస్ పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎవరి దగ్గర భూమి కొనాలండి? నేను ఎవరు అమ్ముతారు నాకు? హైకోర్టు దగ్గర కాకుండా వీళ్ళకి ఎక్కడో ప్లాట్లు ఇచ్చారు కదా, రిటర్నబుల్ ప్లాట్లు. ఆ రిటర్నబుల్ ప్లాట్ వాళ్ళ కాస్ట్ ఎంత ఉంటుందండి? వాళ్ళు ఎంత చెప్తారు? 2 కోట్లకి తక్కువ అనుకోరు కదా, 1200 గజాలకి. అంత పెట్టి నేను కొంటాను. స్థలమే కనీసం 1.5 కోటి అనుకుంటే 1200 గజాలు స్థలం 1.5 కోటి పెట్టి తీసుకుని ఇల్లు ఇంకొక 1 కోటి రూపాయలు పెట్టి నేను ఎక్కడ కొనుక్కోగలను? 2.5 కోట్లు ఉంటే గానీ ఇల్లు కట్టలేము. అంత పెట్టి కొనే స్తోమత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆంధ్రాలో? ఇప్పుడు నా లెవెల్లో ఏం చెప్పా, నా ఇంటి కాస్ట్ ఇట్లాగన్నటువంటిది. 50 లక్షలు 40 లక్షల్లో ఇల్లు అంటే నాకు ఓకే, కానీ కోట్లు 2 కోట్లు నేను ఎట్ట కొంటాను? మరి అంత పెట్టి కొందాం పోని అనుకుందాం, ఏ బ్యాంకులోనూ తీసుకుని ఏం చేయాలి దానికి? ఇప్పుడు హైదరాబాద్లో 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, మనం ఒక విల్లా కొన్నాం అనుకోండి, నెలకి 60,000 అద్దె వస్తుంది. అవును. అదేది ఎస్ఆర్ నగరు, మన అమీర్పేట, జేఎన్టీయు, తర్వాత గాజుల రామారావు, అట్లాంటి ఏరియాల్లో ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతాయి G+1 2 కోట్లలో. ఒక్కొక్క ఫ్లోర్ కి కనీసం 25,000 అద్దె వస్తుంది. కనీసం 25,000 అద్దె వస్తుంది. 4 పోర్షన్లు వస్తాయి. లేదా 3 పోర్షన్లు వేసుకోండి, లేదా 2 పోర్షన్లు వేసుకోండి, 50,000 అద్దె వస్తాయి. ఇక్కడ కట్టుకుని ఏం చేసుకోవాలి? అక్కడ కన్స్ట్రక్షన్ లో మనం ఆలోచించేది హైదరాబాద్ మన వాళ్ళందరూ ఎందుకు కొనుక్కున్నారు? ఇప్పుడు ఇవాళ గచ్చిబౌలిలో మొన్న నేను కనుక్కున్నా, 1.5 కోటి ఒక ఫ్లాట్ అట, అద్దె 45,000 అట. ఒక ఫ్లాట్ అద్దె గచ్చిబౌలిలో 45,000. ఇక్కడ 15,000. ఎప్పుడు ఎందుకు? మా బెజవాడ గుంటూరులోనే అవుట్స్కట్స్ లో 15,000కి వెళ్ళాలి అద్దెకి దొరుకుతుంది. 15,000కి వెళ్ళాలి అద్దెకి దొరుకుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం పెట్టుకోవాలి దాంట్లో? కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అత్యాశ పోవాలి. సాధ్యమా? 4 కోట్ల రూపాయలకి వెళ్ళింది 40 లక్షల కంటే కూడా లాభమే 10 లక్షలతో పోల్చుకుంటే. కానీ జగన్ని దించాలని ఎందుకు అనుకున్నారు? ఆ రేంజ్లో అమౌంట్ రావట్లేదని, జగన్ నాశనం చేశాడని. ఇప్పుడు 4 కోట్లు చెప్తున్నారు, కానీ కొనేవాడు రావట్లేదు. చంద్రబాబు గారు అమ్మించగలరా? నారాయణ గారు కొనిపించగలరా? అంటే అత్యాశ ప్రభుత్వ ఆలోచన కూడా ఏమన్నా మారుతుందా సార్? ప్రభుత్వం ఆలోచన ఎప్పుడో అర్థమైపోయిందండి. ప్రభుత్వ ఆలోచన నాకు అర్థమైనంత వరకు చూస్తే చేతులు ఎత్తేసింది అనను కానీ ప్రాక్టికల్ అర్థం చేసుకుంది. ఇదివరకు మాటలతో రియాలిటీ తెలిసి వచ్చింది. ఎందుకంటే జనాలు ఎగబడి వచ్చేయట్లేదు, రారు, నిదానంగా వస్తారు. నిదానంగా వచ్చి రావడానికి అనుకున్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. దాని తప్పేం లేదు. ఇప్పుడు బాబు గారు చెప్పింది నమ్మారంటే అలమాయకత్వం. ఆయన 95లో అడుగు పెట్టారు సీఎంగా,
2004 కల్లా నేను హైదరాబాద్ తయారు చేసిన హైదరాబాద్ వాళ్ళు బతుకుతుందని ఆయన చెప్పారు. వీళ్ళు నమ్మారంటే అది అలమైకత్వం. అప్పటికే 35-40 వేల కోట్ల ఆదాయం సంపాదించి పెడుతుంది అది. ఇప్పుడు 50-55 వేల కోట్లు అంటే అది కూడా ఏంటి, ఆంధ్రాలో ఉన్న సొమ్ములన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తాయి. 50-55 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్లో పెడితే ఇప్పుడు 55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. అంతే కదా అక్కడ. అదే ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చిపోస్తారు? రెండవది, పెద్ద పెద్ద పరిశ్రమలు గూగుల్ వాడిని రమ్మంటే అమరావతి వస్తాడా? కాగ్నిజెంట్ వాడు వస్తాడా? టీసీఎస్ వాడు వస్తాడా? వాడెవడు రాకుండా అమరావతిలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి? సాఫ్ట్వేర్ అంతా అటు వైజాగ్ వెళ్ళిపోతుంది కదా. సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చేంజ్ చేసుకుంటది? పొలాల్లో చేసుకుంటది. వాళ్ళు వైజాగే కావాలి. వాట్ నెక్స్ట్? ఇంకెవరు రావాలా? పారిశ్రామికవేత్తలు. 1 కోటి రూపాయలు పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నటువంటి వాడు 2 కోట్లు పెట్టి భూమి కొంటాడా? అంత పెచ్చోడు ఎవడన్నా ఉంటాడా? 1 కోటి రూపాయలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఇస్త్రాకులు తయారు చేసే పరిశ్రమ, లేకపోతే ఆ గ్లాసులు తయారు చేసే పరిశ్రమ, ఇట్లాంటివి ఏవో ఉన్నాయి అనుకుందాం. వాటిని వీళ్ళు ఎలా చేయరు కదా. వీళ్ళు కావాల్సింది పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు. రిలయన్స్ వాడి పవర్ సెక్టార్ తీసుకొచ్చి అక్కడ పెడతాడా? ఇస్తారా అసలు భూమి? ఎవరు కదా. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆకాశ హార్మ్యాలేంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, కార్పొరేట్ కంపెనీలు, అవి వీళ్ళు కోరుకునేది. అప్పుడు దానికి అనుబంధంగా వచ్చేటటువంటి రంగం అని. అవి ఎట్లా వస్తాయి అక్కడికి? ఇవాళకి విజయవాడకే రావట్లేదే. విజయవాడలో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గన్నవరం ఎదురుగుండా, ఎయిర్పోర్ట్ ఎదురుగుండా కట్టించాడు. మళ్ళీ దూరం కూడా ఎందుకని నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది అందులో కంపెనీలు పెట్టి తీసేశారు. అదే ఆ టవర్స్ అంటుంటారు కదా, ఐటీ టవర్స్ అని. ఇప్పుడు తీసుకెళ్లి ఎవరికో అద్దెలకు ఇచ్చుకున్నారు. మళ్ళీ పర్మనెంట్ గా అక్కడ ఉన్న కంపెనీల పేర్లు 4 చెప్పమానండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. కానీ సార్ ఇప్పుడు ఈ 2వ విడత ఈ భూ సమీకరణలో కూడా దీంట్లో భాగంగా ఈ వీళ్ళు చెప్తున్నట్టు ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనో, స్పోర్ట్స్ సిటీ అనో, స్మార్ట్ ఇండస్ట్రీ, అంటే వీటి ద్వారా ఏమన్నా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారా? అసలు 2వ విడత భూ సమీకరణ అనేది అవసరమా? ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఏంటంటే, గుడ్డెద్దు సేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నాం. ప్రణాళిక లేదు అక్కడ. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడతాం, గుడ్, మంచిది. క్రౌడ్కి ఊరు పేరు పదే పదే తలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ గచ్చిబౌలికి ట్రాఫిక్ ఎంత ఇబ్బంది ఎయిర్పోర్ట్ అక్కడికి మనకి స్టేడియానికి. రేపు ఇక్కడ అలాంటి ఇబ్బంది వస్తుందిగా రాజధానికి, అంతే కదా. కాకపోతే క్రౌడ్ తిరుగుతూ ఉంటారు. కానీ గచ్చిబౌలిలో సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళు ఇక్కడికి తేడా లేదా? రెండో పాయింట్ అది పక్కన పెట్టేద్దాం. పోనీ ఆ విధంగానైనా క్రౌడ్ నడుస్తూ ఉంటుందిలే, కాస్త నిండుకు కనబడుతుంది అనుకోవచ్చు. అన్నిటికంటే అతిపెద్ద సంక్షోభాన్ని వీళ్ళే సృష్టించుకుంటారు. నువ్వు విజయవాడ, గుంటూరు అన్నీ కలిపి అమరావతి అన్నావు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని సింగపూర్ ఫ్లైట్లు కూడా దించుతున్నావు అన్నావు కదా. ఇదివరకు శ్రీలంక అటుటికి కూడా ఉన్నాయి కదా ఫ్లైట్లు, తగ్గించారు, ఇప్పుడు పెంచుదాం అన్నావు. నువ్వు కావాలంటే దుబాయ్కి పెట్టు. దుబాయ్కి ఫ్లైట్ లేవు మనకి. ఇక్కడి నుంచి బోల్డ్ అంతమంది దుబాయ్ పోతున్నారు, ఇక్కడి నుంచి బోల్డ్ అంతమంది అబుదాబి పోతుంటారు, సౌదీ అరేబియా పోతుంటారు ఉపాధి అవకాశాల కోసం. వాళ్ళకి ఏర్పాటు చేయి. అది మాని పడేసేసి అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ వదిలేసి కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఇక్కడే అసలు లాజికల్ మిస్సింగ్ ఉంది. వీళ్ళు మరి అర్థం చేసుకుని చేస్తున్నారో లేకపోతే గుడ్డెజ్జేలో బట్టి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గుజరాత్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత డీజీసీఏ ఏమని చెప్పింది? ఎయిర్పోర్ట్ నిబంధనల ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రక్కన 2 అంతస్తులు బిల్డింగులు ఉండకూడదు, 1 అంతస్తు బిల్డింగే ఉండాలి. ఆ పక్కన ఉన్నటువంటి కాలేజీ మీద పడింది అది ఫ్లైట్ వెళ్ళి. 3 అంతస్తులు ఎందుకు ఉంది అని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. స్టూడెంట్స్ చచ్చిపోతే అక్కడ నోటీసులు ఇచ్చారు కాలేజీకి, స్టాఫ్ కూడా చచ్చిపోతే 3 అంతస్తులు ఎందుకు ఉందని. ఇప్పుడు వీళ్ళు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారండి. మరి అప్పుడు 10 అంతస్తులు, 25 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు భవనాలు ఎట్ట కట్టగలుగుతారు? నువ్వు ఎయిర్పోర్ట్ కడితే అంటే అన్ని 2 అంతస్తులు కడతావా? అంటే అప్పుడు నువ్వు డెవలప్మెంట్ ఎట్ట ఉంటుంది? హైదరాబాద్ ఎట్ట అవుతుంది, బెంగళూరు ఎట్ట అవుతుంది, చెన్నై ఎట్ట అవుతుంది? బేగంపేటలోనే ఎయిర్పోర్ట్ తీసేశారు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ మూలంగానే. మీకు శంషాబాద్లో అట్ట ఉంటాయా పెద్ద పెద్ద బిల్డింగ్లు? ఉండవు కదా దాని చుట్టూతా. బెంగళూరులో కూడా దాని చుట్టూతా ఉండవుగా ఎయిర్పోర్ట్ చుట్టూతా. చెన్నైలో కూడా ఎయిర్పోర్ట్ చుట్టూతా ఖాళీగా ఉంటుందిగా. మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు? ఇప్పుడు ఈడ్చిపెడితే ఊరే 50,000 కిలోమీటర్లు అంటుంటారు.
ఉమ్, 50,000 కిలోమీటర్ల మధ్యలో మీరు ఇక్కడ అన్ని 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టాలనుకుంటుంటారు ఉమ్, సింగపూర్ టైప్లో. మధ్యలో అవును. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారు, ఎట్ట దించుతారు ఫ్లైట్లు? అదే కదా. అసలు ఏమన్నా లాజికల్గా అర్థం ఉందా? పోనీ లేదా మనకి ఇక్కడ నువ్వు విజయవాడ గుంటూరు అన్నీ కలిపి ఇది అన్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏం బాధ? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమన్నా ఊరు మధ్యలో ఉందా? ఇది 30 కిలోమీటర్లు అవతల ఊరి చివరన. అవును. పంజాగుట్ట దగ్గర నుంచి వస్తే 35 కిలోమీటర్లు ఏముంటుంది అది. మరి ఇది ఒక గన్నవరం రకంగా ఎయిర్పోర్ట్ దగ్గరే. అంతే కదా, ఇంకా దగ్గరే కదా, 25 కిలోమీటర్లు. దగ్గరే అటు గన్నవరానికి దగ్గర, ఇటు విజయవాడకి దగ్గర. మరి అందులో ఇన్నర్ రింగ్ రోడ్ కడితే ఇంకా దగ్గర అవుతుంది నువ్వు. ఇంకా దగ్గర అవుతుంది. మరి అవును. ఇంకేంటి అది? ఉమ్, అసలు ఏం అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు, ఏం అర్థం చేసుకుని చేస్తున్నారు? ఏమైనా ప్లానింగ్ ఉందా? అదే కదా. అంటే రాజధాని విషయంలో ఇంకా అంటే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా సార్ ఇవన్నీ చూస్తా ఉంటే? బాబు ముందు గారు ఏం చేయాలి ఏంటి? అడుగు ముందుకేయడానికి ఒక బాధ. ఇప్పుడు ఉట్టి 29 గ్రామాలనే చేయమనినేమో వాళ్ళ ఒత్తిడి. అట్టయితే మున్సిపాలిటీనే అవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు. నవనగరాలు వదిలేశారు ఇప్పుడు సైలెంట్ గా, నిదానంగా. ఆ మాటే లేదు, ఆ ఊసే లేదు. ఎత్తట్లేదు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఎయిర్పోర్ట్, ఇదే గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే ఏంది? చెట్లు చేమలు పొలాలు అయ్యి. అది ఎక్కువ ఆల్రెడీ ఉంది పచ్చదనం కదా, ఇంకా ఉంటది, నువ్వు కొత్తగా చేసేది ఏంది? కాంక్రీట్ జంగిల్ తక్కువ ఉంటదని. ఇంకా నువ్వు కొత్తగా చేసేదే ఉంది? చెట్లు ఆల్రెడీ అంటే అదే. పొలాలను తీసి చెట్లు పెడుతున్నావు అంతే. అంటే ఆ పచ్చదనం మధ్యలో కడతాం మేము బిల్డింగ్లని. మరి అదే కదా ఇదివరకటి రోజుల్లో చేస్తానంటే జగన్ వద్దంది నువ్వు బేసిక్గా. అవును. ఓవరాల్ గా ఏంటంటే జగన్ మీద అసంతృప్తితో జరిగిన ప్రయోజనం తప్ప ఇప్పుడు అమరావతికి ఒరుగుతున్నది ఏం లేదు. అయితే గీతే ఇదివరకు ఉన్నటువంటి 29 పల్లెల నుంచి ఒక మంగళగిరి స్థాయికి వస్తుంది అనుకుంటున్నా. ఇది అయ్యేటప్పటికి అప్పటికి కూడా అంత పూర్తిగా రాదు. మంగళగిరి ఇవాళ రోజు పొజిషన్ కాకుండా మా చిన్నప్పుడు ఉన్న మంగళగిరి, లైక్ పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుండి ఆ చివరన మార్కెట్ దాకా ఉండేది ఊరు అంతే. అటు రోడ్డు మీద సినిమా థియేటర్లు, ఇటు చివరికి వెళ్తే పొలం గట్లు. ఏది ఆ హైవే ఇప్పుడు ఉంది కదా, అప్పుడున్న ఊరు ఆ కొంచెమే. మా చిన్నప్పుడు అంతా కూడా మేము అదంతా తిరిగిన వాళ్ళవే కాబట్టి. ఇవాళ కొంచెం ఎక్స్పాండ్ అయింది. ఆ పాత మంగళగిరి స్థాయికి ఇప్పుడు వెళ్తుంది 29 గ్రామాల అమరావతి ఈ 3 ఏళ్లలో. ఆ తర్వాతకి మంగళగిరి స్థాయికి ఇంకో 5 ఏళ్ళు వీళ్ళే ఉంటాయి. ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాతకి విజయవాడ. అంటే ఒక 2045, 47 అంటున్నారు కదా వీళ్ళ విజన్. అప్పటికి గుంటూరు స్థాయికి రావచ్చు అది. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి అంటే ఇది 2 నాలుకల ధోరణి అనాలా, లేదంటే అప్పట్లో చేసిన అతి ప్రచారం మీద ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గుతున్నారా? నిజాలు గమనించి, లేదంటే ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలించి ఏం అయినా సరే రైతుల్లో ఒక ఆందోళన, ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, భవిష్యత్తులో అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.